హలో అండి. అందరికి నమస్కారం. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ 2025 ఉపాధ్యాయ నియామకాల్లో భారీ స్కామ్ జరిగిందని వైఎస్ఆర్‌సీపీ తీవ్ర ఆరోపణలు చేస్తుంది. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా విమర్శించారు. సాక్షి పత్రికలో కూడా దీనిపై పెద్ద కథనమే వచ్చింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేసి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఇక నీట్ 2026 పేపర్ లీక్ అంశాన్ని కూడా దీనికి కలిపి యువతలో అనుమానాల్ని పెంచే ప్రయత్నం జరుగుతుంది. ఇక సాక్షి వార్తాపత్రిక ప్రకారం ప్రభుత్వం ముందే ఓ మాస్టర్ ప్లాన్ ప్రకారమే ఈ స్కామ్ చేసిందని ఆరోపణలు చేస్తుంది. ఇక డిఎస్సి పరీక్ష నుంచి ఉద్యోగాల భర్తీ వరకు అన్ని ప్రక్రియలను పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర కార్యాలయాల తన చేతిలోకి తీసుకుందని, జిల్లా సెలక్షన్ కమిటీల పాత్రను దాదాపుగా తొలగించి అన్ని కేంద్రంగా నియంత్రించిందని ఆరోపిస్తుంది. ప్రశ్న పత్రాల తయారీ, వాలిడేషన్ వంటి కీలక బాధ్యతలను ఎస్సీఈఆర్‌టీలో కేవలం కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగి నవీన్‌కు అప్పగించడం ఆశ్చర్యం కలిగించిందని తెలిపింది. టెట్ కన్వీనర్‌ను కూడా మధ్యలో తొలగించి ఎస్సీఈఆర్‌టీ డైరెక్టర్‌ను నియమించడం, పరీక్షలు పూర్తయిన తర్వాత నవీన్ జిల్లా సోషల్ స్టడీస్ టాపర్‌గా వచ్చాడని వెల్లడైంది. ఇంకా కాల్ లెటర్స్, మెరిట్ లిస్ట్‌లో గందరగోళం, ఒకే కేటగిరీలో కొంతమందికి ఎస్ఎంఎస్ వచ్చి కొందరికి రాకపోవటం, మెరిట్ మార్కులు ఒకసారిగా తగ్గటం, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఈపీటీ పాస్ అయినట్టు చెప్పి తర్వాత నాట్ క్వాలిఫైడ్ అనడం, 1 లేదా 2 పోస్టులు సాధించిన అభ్యర్థులకు ఉన్నత పోస్ట్ ఇవ్వకుండా తక్కువ పోస్ట్ ఇవ్వటం, దీనివల్ల సుమారు 4,000 మంది నష్టపోయారని తెలిపింది. ఇక జగన్మోహన్ రెడ్డి గారి ఆరోపణలు ఇది మెగా డిఎస్సి కాదు, మెగా లీక్ అని మరియు మెగా కరప్షన్ అని విమర్శించారు. స్పోర్ట్స్ కోటా పోస్టులు మధ్యవర్తుల ద్వారా 15,00,000 వరకు అమ్ముడుపోయాయని, నకిలీ సర్టిఫికేట్లు ఇచ్చారు, మెరిట్ లిస్ట్ ప్రకటించకపోవటం, డేటా తొలగించడం, ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్‌ను క్యాబినెట్ నుంచి తొలగించి సిబిఐ విచారణ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలు అసలు నిజమెంత? ఆరోపణలు చేయడం ఒక విషయం, కానీ వాటికి బలమైన ఆధారాలు ఉండాలి. ఇప్పటి వరకు బయటకు వచ్చిన సమాచారం ప్రకారం కొన్ని అంశాల్లో సందేహాలు ఉన్నా ప్రశ్నాపత్రం లీక్ జరిగిందని నిర్ధారించే స్పష్టమైన ఆధారాలు మాత్రం బయటకు రాలేదు. ముందుగా నవీన్ వ్యవహారం వాటి గురించి మాట్లాడితే ఆయన ప్రశ్నాపత్రాల తయారీలో పాల్గొన్నారని, తర్వాత మొదటి స్థానం సాధించారని ఆరోపిస్తున్నారు. ఇది సహజంగానే అనుమానాలు కలిగించే విషయం. ప్రభుత్వం దీనిపై స్పష్టమైన వివరణ ఇవ్వాలి. ఇలాంటి సందర్భాల్లో పారదర్శక విచారణ జరపడం చాలా అవసరం. ఇక మల్టిపుల్ పోస్ట్‌ల విషయానికొస్తే ఈ అంశంపై హైకోర్టు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రతిభ ఆధారంగా అభ్యర్థులకు ఉన్నత పోస్ట్ ఇవ్వాలని కోర్టు సూచించింది. ప్రభుత్వం కోర్టు ఆదేశాలను సరిగ్గా అమలు చేయకపోతే అది తప్పే అవుతుంది. ఇది నిజంగా పరిశీలించాల్సిన అంశం. ప్రశ్న పత్రాల లీక్ ఆరోపణల విషయానికొస్తే ఇప్పటివరకు కోర్టులు గాని, అధికారిక సంస్థలు గాని ప్రశ్న పత్రం లీక్ జరిగిందని స్పష్టంగా చెప్పలేదు. మొత్తం పరీక్షలు 22 విడతల్లో నిర్వహించారు. సాధారణీకరణ విధానం కూడా అమలు చేశారు. గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చిన సందర్భాల్లో కోర్టులు పరీక్షల ప్రక్రియను మద్దతు ఇచ్చిన విషయాలను ఉన్నాయి. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, పరీక్షల్లో ఎంపికైన చాలా మంది ఇప్పటికే టీచర్లుగా చేరి దాదాపు సంవత్సరం నుంచి పనిచేస్తున్నారు. ఇప్పుడు నిజంగానే ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని కోర్టు గుర్తిస్తే అది టీడీపీ ప్రభుత్వానికి చాలా పెద్ద షాక్ అవుతుంది. అలాగే మరోవైపు కోర్టులో ఈ కేసు నిలబడకపోతే, ఆరోపణలు సరైన ఆధారం లేకపోతే వైఎస్ఆర్‌సీపీ చేస్తున్న ఆరోపణలు కేవలం రాజకీయ ప్రచారంగా మారిపోతాయి. అప్పుడు ప్రజల్లో కూడా ఇది తప్పుడు ఆరోపణలేనా అనే సందేహం రావచ్చు. అందుకే ఈ అంశంలో నిజమేంటో బయటికి రావాలంటే భావోద్వేగాలు కాదు, స్పష్టమైన ఆధారాలు మరియు చట్టపరమైన విచారణ చాలా అవసరం. అయితే క్రీడా కోర్ట్‌లో డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణ మాత్రం చాలా తీవ్రమైంది. ఇది నిజమా? కాదా? అన్నది స్వతంత్ర విచారణ ద్వారానే బయటకు రావాలి. ఇది రాజకీయ హంగామానా? లేక నిజమైన పోరాటమా? ఇప్పుడు ప్రభుత్వం 16,347 పోస్టులు భర్తీ చేసిందంటే దానికి మెగా మోసం అని చూపించడం రాజకీయంగా ఎంతవరకు సరైనదన్న చర్చ కూడా జరుగుతుంది. ఇక నీట్ 2026 ప్రశ్నాపత్రం లీక్ అంశాన్ని రాష్ట్రంలో డీఎస్‌తో కలిపి చూడటం చాలా రాజకీయ ప్రయత్నంగా కనిపిస్తుంది. జాతీయ స్థాయిలో సమస్యను రాష్ట్ర నియామకాలతో కలిపి యువతలో భయాలు, అనుమానాలు పెంచడం సరైన పద్ధతి కాదు. అంటే ప్రభుత్వం చేసిన ప్రతి పని సరిగ్గా ఉందని కాదు. ఎక్కడ తప్పులు జరిగితే వాటిని సరిదిద్దాలి. అవసరమైతే విచారణ కూడా జరగాలి. కానీ ప్రతి అంశాన్ని భారీ కుంభకోణంగా చూపించే రాజకీయ లాభం పొందేందుకు ప్రయత్నించకూడదు.
అది మంచిది కాదు. ఇక ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత చాలా ముఖ్యం. యువత భవిష్యత్తుతో సంబంధం ఉన్న విషయంలో ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా ప్రభుత్వం వ్యవహరించాలి. అదే సమయంలో రాజకీయ పార్టీలు కూడా యువతలో నిరాశ, భయాలు పెంచే విధంగా వ్యవహరించకూడదు. పేపర్లు, టీవీలో, సోషల్ మీడియాలో హడావిడి చేయడం కంటే వాలిడ్ ప్రూఫ్స్ సరైన ఆధారాలతో హైకోర్టు లేదా సుప్రీం కోర్టులో కేసు వేయడం చాలా మంచిది. నిజంగా తప్పులు జరిగితే కోర్టులు ఉన్నాయి. విచారణ సంస్థలు ఉన్నాయి. కానీ ఆధారాలు లేకుండా పెద్ద పెద్ద ఆరోపణలు చేస్తే చివరికి నష్టపోయేది యువతే. వైసీపీ వస్తే కొండ లేకపోతే జస్ట్ స్టేట్మెంట్స్ పోతది అన్నట్టుగా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. వాలిడ్ ప్రూఫ్స్‌తో కోర్ట్‌లో కేసు వేసి ప్రూవ్ చేయడం బెస్ట్. థాంక్ యూ అండి. జై హింద్.